దేవుని నామంలో స్తోత్రములు. ఈ సమయంలో మన యొక్క ధ్యాన పఠనము మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనము చదువుకుందాము. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. ఇక్కడ మనము 2 రకాల గుంపుల వారిని మనం చూస్తున్నాము ఈ వచనంలో. మొదటి వారు ప్రధాన యాజకులు, రెండవ వారు శాస్త్రులు, ప్రజలలో నుండి శాస్త్రులు. ఈ 2 గుంపులను గురించి మనము కొంత ఆలోచన చేసినట్లయితే మొదటగా ప్రధాన యాజకులు అనే మాట మనం చూస్తున్నాము. ఒక సంవత్సరానికి సాధారణంగా ఒకే ప్రధాన యాజకుడు ఉంటారు. వారి పదవీ కాలము తీరిన తర్వాత కూడా ప్రధాన యాజకుడు అనే పిలువబడతారు లేదా సంబోధించబడతారు. ఈ ప్రధాన యాజకులు అనే మాటను మత్తయి గారు బహువచనంలో వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు అని మనం కొంత చూసినట్లయితే, ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను తన పరిచర్య ప్రారంభం చేసిన సమయంలో 2 ప్రధాన యాజకులు ఉన్నట్లు మనము లూకాసు వార్త 3వ అధ్యాయము 2వ వచనంలో చూడగలము. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఇక్కడ 2 ప్రధాన యాజకులు కూడా ఉన్నట్లు మనము చూస్తున్నాము. అలానే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24వ అధ్యాయంలో కూడా దావీదు తన రాజ్య పరిపాలన కాలంలో యాజకులను విభాగించాడు 24 తరగతులుగా. అయితే ఈ తరగతులకు ప్రధానులు అనేవారు ఉంటారు. వీరిని గురించినటువంటి వివరాలు కూడా మనం అక్కడ చాలా చూడగలము. కాబట్టి మత్తయి గారు ప్రధాన యాజకుడు అనకుండా ప్రధాన యాజకులు అనే మాటతో ఆయన ఇక్కడ ప్రస్తావించారు. మరి శాస్త్రులు ఎవరు అనగా ప్రజలలో నుండి శాస్త్రులు అనే మాటని ఇక్కడ వాడుతున్నాడు. వీరు లేఖనాల ప్రతులను తయారు చేస్తారు, లేఖనాలను బోధిస్తారు. ప్రజలకు వీరు చాలా అందుబాటులో ఉండి లేఖనంలోని సత్యాలను వారికి బోధించువారుగా ఉన్నారు. అయితే యాజకులు కేవలము లేవి గోత్రానికి మాత్రమే చెందిన వారుగా ఉంటారు. కానీ ఈ శాస్త్రులు లేవి గోత్రానికి చెందినవారు మాత్రమే కాకుండా 12 గోత్రాలలో ఏ గోత్రానికైనా చెందినవారుగా ఉంటారు. అయితే వీరు వాక్యంలో లేఖనాలలో నేర్పరులై ఉంటే చాలన్నమాట. ఈ కారణాలను బట్టి మరి వీరు ఒక బృందంగా ఉంటారు. పరిపాలకులకు మత సంబంధమైన సలహాలు సూచనలు అవసరమైనప్పుడు వారు వీరిని మరి సమీపిస్తారు. అలాంటి సభ అనేది వీరికి ఒకటి ఉంటుంది యూదులలో. ఆ సభ పేరే సనెద్రిన్ సభ. అందులో మరి 12 గోత్రాలు అనగా గోత్రానికి 6 చొప్పున ఇక్కడ ఎన్నుకోబడతారు. అక్కడ 70 నుంచి 72 మంది సనెద్రిన్ సభలో సభ్యులుగా ఉంటారు. అయితే మతపరమైనటువంటి విషయాలలో చాలా కీలకమైన నిర్ణయాలు ఇక్కడ తీసుకోబడతాయి. ఇక్కడ తీసుకున్న ప్రతి నిర్ణయానికి దాదాపుగా ఇంకా ఎదురు అనేది ఉండదు, తిరుగు అనేది ఉండదు. మరి అలాంటి బృందం యొక్క సలహా సూచన తీసుకోవటానికే మరి హేరోదు రాజు ఈ సభను ఆయన సమీపించి ఉండొచ్చు. అందుకే వారి యొద్దకు వచ్చినట్టున్నాడు. అక్కడ అందరినీ సమావేశపరిచి ఈ యొక్క ఎవరైతే వచ్చారో జ్ఞానులు వారు అడిగిన ప్రశ్ననే వారిని కూడా అడుగుతున్నాడు. యూదుల రాజుగా మరి యూదుల రాజు ఎక్కడ పుడతారు, క్రీస్తు అనే అతను ఎక్కడ పుడతాడు అని వారిని ప్రశ్నిస్తున్నాడు. అంటే హేరోదు రాజుకు కూడా అనుమానం లేదు, క్రీస్తు అనేటువంటి మెస్సియా యూదులను ఏలుటకు ఖచ్చితంగా పుడతాడు, ఇది ప్రవచన నెరవేర్పు అనేది ఆయనకు కూడా కొంత అవగాహన ఉన్నట్టుంది. ఆయన ఎక్కడ పుడతాడని వారిని అడుగుతున్నాడు. కానీ ఇక్కడ మరి విచారకరమైన సంగతి ఏమిటంటే, ఎక్కడి నుంచో తూర్పు దేశం నుంచి ఎంతో సుదూర ప్రయాణం చేసి శ్రమ కోర్చి మరి వాళ్ళు అన్యులైనటువంటి వారు క్రీస్తు ఎక్కడ పుట్టాడు మేము పూజించడానికి వచ్చాము అని వాళ్ళు వస్తే సొంత ప్రజలు యాజకులు లేదా ప్రధాన యాజకులు శాస్త్రులు లేఖనాలను ఎరిగినటువంటి వారు ధర్మశాస్త్రమును అవపోసన పట్టినటువంటి వారు
వారికి తెలుసు ఆయన ఎక్కడ పుడతాడో. వాళ్ళు ఖచ్చితంగా తెలియజేశారు, యూదయ బెత్లెహేములోనే ఆయన పుడతాడు అని. అంత నిక్కచ్చిగా తెలియజేసిన వారు కనీసం ఆ జ్ఞానులతో పాటు వెళ్ళి చూడనూ లేదు, ఆయన ఎక్కడ పుట్టాడు అని విచారించనూ లేదు. అంతకుముందే గొల్లలకు కనబడినటువంటి దేవదూత తెలియజేసిన సమాచారాన్ని విని మరి గొర్రెల కాపరులు వెళ్ళి విచారించారు, యేసయ్యను చూశారు, మరి ఆయనను ఆరాధించారు. ఆ సంతోషకరమైనటువంటి వార్తను అందరికీ తెలియజేశారు. కానీ ఇక్కడ మరి వీరు సొంత ప్రజలు, ధర్మశాస్త్రం తెలియదు, వీళ్ళు విద్య లేని పామరులు అనుకుంటే అది వేరు. ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు, ఎక్కడ పుడతాడో ఖచ్చితంగా తెలిసినటువంటి వారు, శాస్త్రాలను ఎరిగినటువంటి వారు, మరి వారే ఆయన విషయంలో అనాసక్తిగా ఉన్నారు, ఉదాసీనంగా మారిపోయారు. ఎలాంటి ఆసక్తి లేదు. వాళ్ళని ఏలబోయే రాజు పుడుతున్నాడు, మెస్సియ వస్తున్నాడు, ఎవరి కొరకైతే ప్రవచనాలు ఘోషిస్తున్నాయో, ఎవరు వస్తారని ప్రవచనాలు తెలియజేస్తున్నాయో, ఏ ప్రవక్తలు తెలియజేశారో వాళ్ళకు తెలిసినప్పటికీ కూడా ఎలాంటి ఆసక్తి, ఎలాంటి మరి ఉత్సాహం వారు చూపలేదు. పుడతాడని తెలుసు, కానీ వాళ్ళు వెళ్ళనూ లేదు, చూడనూ లేదు, విచారించనూ లేదు, ఆసక్తిని కనబరచనూ లేదు. వారిలో ఎలాంటి సంతోషము, ఆనందం కూడా కనబడినట్లు లేదు. అంటే తన స్వజనులే తనను స్వాగతించని పరిస్థితి యేసు ప్రభువుల వారినిది. మన జీవితాలలో కూడా చాలాసార్లు మనకు వాక్యం తెలుసు, మనకు ప్రార్థన తెలుసు, వాక్యంలోని సత్యాలు తెలుసు, కానీ చాలాసార్లు మనము యేసయ్యను నిర్లక్ష్యం చేస్తుంటాము. మన యొక్క జీవితాల ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా. వాక్యము తెలుసు, కానీ వాక్యానుసారంగా చాలాసార్లు మనం నడుచుకోలేని పరిస్థితిలో ఉంటాము. ప్రార్థించాలని తెలుసు, కానీ మన పనుల తీరికను బట్టి ప్రార్థించలేని పరిస్థితి. వాక్యం చదవాలని తెలుసు, కానీ మరి తెచ్చిపెట్టుకున్న పనుల భారమును బట్టి నిర్లక్ష్యం చేస్తుంటాము. మందిరానికి వెళ్ళాలని తెలుసు, సమయానికి వెళ్ళాలని తెలుసు, కానీ వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా ఉంటాము. సమయాన్ని పాటించలేని పరిస్థితుల్లో ఉంటాము. చాలా విషయాలలో మనము నిరాసక్తంగా, ఉత్సాహం లేని విధంగా, ఉదాసీనంగా మారిపోతుంటాము. ఇక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా అదే ప్రకారంగా ఉన్నారు. తెలిసి కూడా వారు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. చెయ్యటానికి చేతగాక కాదు, నిర్లక్ష్యము, నిరాసక్తత. మన జీవితాలలో కూడా ఆ రీతిగా మనం ఉండకూడదు. యేసయ్య వచ్చినటువంటి శుభ సందర్భం, మనం ఎంతో ఉత్సాహంగా తెలియజేసే ఈ సందర్భము మనం ఉపయోగించుకోవాలి. ఈ సందర్భంలో మనకు ఒక గుడ్ న్యూస్ వచ్చినప్పుడు అందరికీ ఎలా పంచుతామో, స్వీట్స్ ఇచ్చి మరీ తెలియజేస్తాము, మా వాళ్ళు ఇది సాధించారు, మేము ఇది సాధించాము అని. మనము మన రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు, మొదటిసారి వచ్చాడు, కానీ రెండవసారి కూడా రాబోతున్నాడు, మేము దాని కొరకు కూడా సిద్ధపడుతున్నాము అని మనము ఆసక్తిగా తెలియజేసే సందర్భము. మరి ఆ రీతిగా మొదటి రాకడను మనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, రెండవ రాకడకు కూడా మనం సిద్ధపాటుగా ఉండాలి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన, మేము ఏ ఏ విషయాలలో నిరుత్సాహంగా, నిరాసక్తంగా, ఉదాసీనత ఉంటున్నామో వాటిలో ఆ రీతిగా ఉండకుండా అత్యుత్సాహంతో ప్రభువా మేము అన్ని విషయాలలో ముందుండడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.